సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది, ఎలా హ్యాండిల్ చేయగలిగింది అంటే ఇంకా ప్రశ్నని వివరంగా అడుగుతాను. ఇద్దరు చిన్న బిడ్డలు అప్పుడు అంటే మీ క్షేమం కోరే చుట్టూ ఉన్న బంధువులు ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే మీ ముగ్గురు మిగిలిపోయారట ఒంటరిగా. మీకా బయట ప్రపంచం తెలియదు. ఆ జీవితాన్ని ఎలా లీడ్ చేయగలిగారు? నేను ఒక 7 years వేరే లోకంకి వెళ్ళిపోయానండి. బయటికి రాలేదు. అర్థమవుతుంది అందరికీ. ఒకరోజు మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి కూర్చొని ఈ సోఫా మీదనే కూర్చొని, అమ్మ 7 years చూసావు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా మనల్ని? నువ్వు ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, ఒక్క వాళ్ళు ఫోన్ చేశారా? సరే నువ్వు అక్కడ హాస్పిటల్లో ఉన్నావు, రాలేదు, ఓకే, కనీసం మాకైనా ఫోన్ చేసి బాబు తిన్నారా, ఏం చేస్తున్నారు, ఒక్క మాట అడగలేదు. నేను అట్లా చూస్తాను, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో సారీ మేడం. ఆ రోజు అనుకున్నాను, అవును కదా, మనకే ఎవరు లేదు, మనమే మన పిల్లల్ని చూసుకోవాలి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏం చెప్తే అది వింటా నేను. నా పిల్లలు ఇద్దరు, అమ్మ మాకు ఇది నచ్చలేదంటే నేను చేయను, అది ఇంక్లూడింగ్ మా డ్రెస్. ఇప్పుడు రాగానే మా బాబు చెప్పాడు, అమ్మ సూపర్గా ఉందని చెప్పాడు. ఈవెన్ డ్రెస్ విషయంలో కూడా నేను వేసుకొని వచ్చి వాళ్ళని అడుగుతాను, అమ్మ దిస్ ఇస్ ఓకే అంటాను, అంటే మార్చేస్తాను. వాళ్ళకి నచ్చిందే చేస్తున్నాను, వాళ్ళకి నచ్చిందే చేస్తాను. ఏ విషయంలో కానీ వాళ్ళు ఇప్పటికి వాళ్ళ తిండి విషయం నుంచి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ పెళ్లి విషయం కూడా, వాళ్ళు లవ్ చేసిన పిల్లల్ని పెళ్లి చేసి పెడతాను. అది డబ్బులు ఉన్న అమ్మయ్య, డబ్బులు లేదన్నమయ్య, నాకు డబ్బులు లేకపోయినా సరే ఏదో ఒక అమ్మాయిని చూసి, అమ్మ నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటే హ్యాపీగా పెళ్లి చేసి పెడతాను. ఇద్దరికి క్యాష్ గిస్ట్ అసలు ఏం చూడను. వాళ్ళ సంతోషం ఒక్కటే నాకు ఇప్పుడు కావాలి, ఇంకేం లేదు నాకు లైఫ్లో. వాళ్ళిద్దరే ప్రపంచం. ఎస్, వాళ్ళిద్దరూ అట్లాగే చూసుకుంటారు. నాకు నేను కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి తీసుకొచ్చి పెడతారు, పెట్టి వేసుకోకపోతే గొడవ చేస్తారు. లేకపోతే పైనుంచి ఫోన్ వస్తుంది, వేసుకున్నావా, నేను తినేసి వేసుకుంటాను, ఏదైనా టీవీలు గీవీలు అట్లా కూర్చొని వేసుకున్నావా, లేదా నాకు 10 సార్లు ఫోన్ వస్తుంది, అదే వేసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ వచ్చి ఫస్ట్ తినేసి ఇది వేసుకొని చెప్పేసి వెళ్తారు. సో వాళ్ళు ఉన్నారు నాకు, ఇంకా వచ్చు నా కోడలు నన్ను చూసుకుంటున్నారు, నమ్మకం నాకు ఉంది. అంటే మీ పిల్లలు మేఘాంష్ కానీ లేకుంటే శశాంక్ కానీ, వీరిద్దరి విషయంలో అద్భుతమైన విషయం ఏంటంటే, మేము యాజ్ ఎ జర్నలిస్ట్గా, సినిమా జర్నలిస్ట్గా చూస్తుంటాం కదా మేడం, స్టార్ కిడ్స్ ఆ వివాదంలోనో ఈ వివాదంలోనో, ఆ పబ్బుల్లోనో ఈ పార్టీల్లోనో ఇబ్బంది పడుతూ, పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. శ్రీహరి గారు ఉన్నప్పుడు ఆయన చనిపోయి ఇప్పటికి ఒక 13 సంవత్సరాలు అవుతుంది, 14 years అవుతుంది. ఏ రోజు కూడా శ్రీహరి గారి పిల్లలు ఇలా అని ఒక్క చెడు వార్త, ఒక్క చెడు మాట, ఒక్క వార్త కూడా ఎక్కడా రాలేదు. అది ఆయన పెంపకమో, ఆయన బ్లెస్సింగ్సో, లేకుంటే మీ బ్లెస్సింగ్సో తెలియదు. కానీ నేను ఒక్కటి పిల్లలు చెప్తుంటాను, మీరు ఏదైనా చేయండి. ఇప్పుడు నేను చెప్పాను లవ్ విషయంలో వచ్చి బాగా అగేన్స్ట్, వాళ్ళకి వచ్చి వాళ్ళ క్యాస్ట్లోనే పెళ్లి చేసి పెట్టాలని ఒక కోరిక ఉండింది. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి అది జరగలేదు, కానీ మేమిద్దరు సేమ్ క్యాస్ట్. పెళ్ళి పెద్ద బాబు పుట్టేదాకా తెలియదు. ఆయన నాకు అడగలేదు ఏం క్యాస్ట్ అని, నేను ఆయన ఏం క్యాస్ట్ అని అడగలేదు. తర్వాత ఈ ముస్లిమ్స్ ఉంటారు కదా, అది అని చెప్పేసి కనుక్కుంటే, ఎందుకంటే మా అమ్మ ఒక క్యాస్ట్, మా నాన్న ఒక క్యాస్ట్, అడుగుతుంటే అప్పుడు తెలిసింది సేమ్ క్యాస్ట్. అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు, పెళ్ళి ఎప్పుడు మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ ప్రస్తావన రాలేదు. పెద్ద బాబు పుట్టేదాకా మాకు తెలియదు. ఇంచుమించు 7 సంవత్సరాలా? 7 సంవత్సరం 7 years మాకు తెలీదు. అబ్బా, ఆయన అడగలేదు ఎప్పుడు, నేను ఆయన అడగలేదు. ఆయన మనిషిగా చూసారు, నేను మనిషిగా చూసాను. ఆయన హృదయం నేను చూసాను, నా హృదయం ఆయన చూసారు, అంతే. సో బావ వచ్చి పోయిన తర్వాత బాబాకి ఎక్కడ మీరు చెప్పారు కదా
ఎక్కడ చెడ్డ పేరు అనేది లేదు. ఉమ్, నేను ఒకటే చెప్పాను, మీరు ఏదైనా చేయండి, పిల్లలు కొంచెం అటు ఇటు ఉంటారు, అంత నీట్గా ఉంటారని చెప్పలేము మనము. కానీ అప్పాకి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎక్కడ ఒక చెడు మాట లేదు. కరెక్ట్. అదే ఏదైనా కాల్ షీట్ విషయం కానీ, షూటింగ్ లేటుగా వచ్చారని కానీ, లేకపోతే ఒక అమ్మాయిల విషయం కానీ, ఒక అమ్మాయిలతోటి చెడ చూపు చూసారని కానీ, లేకపోతే ఒక పబ్బులను బార్లను చూసారని కానీ, 1% కూడా లేదు. లేకపోతే ఇంకొక హీరోస్ దీంట్లో, లేకపోతే ఇది పార్టీస్ కానీ ఎక్కడ వెళ్ళలేదు అప్ప, ఎక్కడ ఒక చెడ్డ పేరు లేదు. ఆ పేరు మాత్రం చెడగొట్టవద్దు. ఉమ్, అదే మీకు నాకు ఇస్తున్న మీ అప్పకి ఇస్తున్న పెద్ద గిఫ్ట్. ఇంకే చేయొద్దు, ఏం చేయదు, అది ఒకటే చూసుకోండి అని చెప్తాను. ఉమ్, వాళ్ళు అట్లాగే వాళ్ళ నాన్న బుద్ధిలో వచ్చింది, అందరికీ సేవ చేస్తారు, లేదంటే ఇస్తారు. వాళ్ళ నాన్న 100 రూపాయలు ఇస్తే 500 ఇస్తారు. అవన్నీ ఉంది పిల్లల దగ్గర ఉంది. ఇంకా ఇచ్చే గుణం పోలేదైతే శ్రీహరి కుటుంబం. లేదు, అది బ్లడ్లోనే వచ్చేస్తుందండి అది. ఇప్పుడు నేనేం నేర్చుకున్నాను, తలకి మించిన దానం అంటారు తమిళ్లో. మనకి మించి మన దగ్గర ఎక్కువ ఉంటే దానం చేయి. ఫస్ట్ నీ తిండి నువ్వు చూడు, తర్వాత దానం చేయి. అది ఇప్పుడు నేను నేర్చుకున్నాను, వాళ్ళకి ఇంకా అది రాలేదు. వాళ్ళు ఇంకా అది నేను ఒక్కొక్కసారి చెప్తాను చేయండి. ఇప్పుడు రోడ్లో చూస్తున్నా ఎవరో తినలేదా, వేయండి, ఒక 100 200 ఇచ్చి తినమని చెప్పండి. లేకపోతే పక్కన ఏదైనా హోటల్ ఉంటే హోటల్ నుంచి కొన్ని పెట్టి తినమని చెప్పండి. అట్లా చేయండి. తర్వాత ఇది పేరు మాత్రం అది చెప్పాను, స్ట్రిక్ట్గా చెప్పాను. ఆ పేరు చెడ్డ పేరు మాత్రం తెచ్చుకుంటే అప్ప ఆత్మ శాంతి అవ్వదు. ఎందుకంటే నాకు ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఎప్పుడు దాకా ఒక్క చెడ్డ పేరు రాలేదు. నేను యాజ్ ఎ డాన్స్ హీరోయిన్స్కే ఇంత గాజిప్స్ రాసేస్తున్నారు. యాజ్ ఎ డాన్సర్ ఇప్పుడు దాకా నాకు ఎక్కడా లేదు. నేను తమిళ్లో కానీ కన్నడలో చేశాను, మలయాళం చేశాను, 7 లాంగ్వేజెస్ చేశాను. ఒక్క దగ్గర కూడా నా గురించి ఒక్క గాజిప్ కూడా రాలేదు. ఒకటి మాత్రం ఒక అతను రాశాడు, స్కార్పియన్ ఏమంటారు, స్కార్పియన్ తేలు కొడితే ఎగురుతాం కదా, అట్లా డాన్స్ చేసేది అమ్మాయిని ఒక అతను రాశాడు. అతనికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని అది ఒక్కటే వచ్చింది నా గురించి. ఇంకా అస్సలు విమర్శ అది ఒక్కటే వచ్చింది. కానీ మేడం ఎలాగో శ్రీహరి గారి బిడ్డల ప్రస్తావన వచ్చింది, మీ బిడ్డల ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక ప్రశ్న, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదంటే అవాయిడ్ చేసేద్దాము. వాళ్ళిద్దరిని చూస్తుంటే శ్రీహరి గారిని మళ్ళీ చూసినట్టు నా ఎత్తు కానీ ఆ బాడీ కానీ, ఆ వారసును చూసుకోవడానికి ఆ ఇంటి నుంచి ఆ బంధువులు వస్తుంటారా లేదండి, ఎవరు రాలేదండి ఇప్పటికీ. ఒక్కసారి వచ్చారు, అది ఎప్పుడో మాలో ఏదో ఒక ఫంక్షన్ జరిగింది, అడవి భోజనంది, అది అయిపోయింది, ఒక 5-6 years అయింది అనుకుంటాను. ఇక్కడెక్కడ ఒక దీంట్లో పెట్టి అడవి భోజనం అని ఇక్కడెక్కడ ఒక హోటల్ ఎక్కడ ఒక దగ్గర పెట్టారు. అప్పుడు మాత్రం సార్ వాళ్ళ అమ్మ వచ్చింది. ఎంత అంటే ఒక 7 years తర్వాత, బాబా పోయిన తర్వాత 7 years తర్వాత 7 years తర్వాత ఆ రోజు కనిపించారు నాకు. పాపం వాళ్ళకి ఏదో ఒంట్లో బాగాలేదని విన్నాను, కరెక్ట్గా నాకు తెలీదు. ఫోన్ చేయడానికి కూడా కుదరలేదు అనుకుంటాను పాపం, అది అనుకుంటాను నేను. సో ఆ రోజు వచ్చారు, వచ్చి ఏంద్రా 7 years తర్వాత ఖుషి అయిపోయాను. వచ్చి ఏదో కొంచెం కూరగాయలు పట్టుకొని వచ్చారు. వచ్చి ఏంద్రా సంవత్సరం తర్వాత గుర్తుకొచ్చామని సంతోషపడ్డాను. చూసాను నెక్స్ట్ మా ఫంక్షన్కి తీసుకెళ్ళడానికి అది అడగడానికి వచ్చారు. నేను యాక్చువల్లీ అప్పుడే నేను జీవిత ఉన్నారనుకుంటాను. అప్పుడు జీవి నాకు ఫోన్ చేసి చెప్పాను, జీవి నన్ను రాలేదు జీవి, ఇట్లా నేను దీంట్లో లేదు, వస్తే అందరినీ కలవాలి. నేను బాబా పోయిన తర్వాత అసలు సినిమా వాళ్ళని ఎవరు కలవలేదు.